పెట్టి ఒకరి తర్వాత ఒకరు ఆ పక్షిని కొట్టండి. మీరు ఎవరు కొట్టండి, నేను చూస్తాను. ధర్మజ, నువ్వు మొదటి వచ్చి విల్లు పెట్టు. అలాగే గురువర్య. ధర్మజ, ఆ చెట్టు చివరన ఉన్న పక్షి కనపడుతుందా? ఇంకేమైనా వినపడుతున్నాయా? చాలా బాగా కనపడుతుంది గురువర్య. ఏమీ వినిపించటం లేదు. ఆ చెట్టు, నీ తమ్ముడు, ఇంకా నేను కూడా కనపడుతున్నావా? అవును గురువర్య. నీ ఏకాగ్రత చెదిరింది. నువ్వు దీనిని కొట్టలేవు. వెళ్ళు, అక్కడ పెట్టి నీ తమ్ముని దగ్గరికి వెళ్ళు. అశ్వత్థామ, నీవు రా నాయన. భీమా, నీవు రా నాయన. చిత్తం గురుగారు. భీమా, నీకు ఏమి కనపడుతున్నాయి? నాకు చెట్టు మీద పక్షి మరియు బాగా పండిన పొలాలు కనపడుతున్నాయి. నీకు ఇష్టమున్నవే కనపడుతున్నాయి. నువ్వు కూడా దీనిని కొట్టలేవు. అశ్వత్థామ, నీవు రా నాయన. అలాగే గురువర్య. నాకు పక్షి అదిగిన కొమ్మ సెలయేరు కనపడుతున్నాయి గురుగారు. ఏమిటి ఇది? ఎవరికి దృష్టి ఉండవడం లేదు. మీరందరూ ఏకాగ్రత కోసం చాలా ప్రయత్నించాలి. సరే అయితే నకులా, నువ్వు వచ్చి విల్లు అక్కబట్టు. సరే గురువర్య. పక్షి కనిపిస్తుంది, కానీ ఎక్కడో ఉంటే వాసనలు నాకు దృష్టి చెదరేలా చేస్తున్నాయి గురుగారు. నిజం ఒప్పుకున్నా నాయన. నువ్వు వెళ్ళు అయితే. సహదేవ, నీ వంతు వచ్చింది. ఇప్పుడు రా ఇక్కడికి. నాకు పక్షి చెట్టుగా ఉండే ఆకులు మరియు కొమ్మలు ఇంకా దూరంగా గుర్రం టెక్కల శబ్దం వినిపిస్తుంది గురుగారు. కృష్ణుడు చెప్పినట్టు ఎవరికి ఇష్టమైనవి కనపడడంతో పాటు వినపడుతున్నాయి కూడా. ఇక మిగిలింది అర్జునుడు. మరి చూద్దాం నీకు విలు విద్య ఎంతవరకు అబ్బిందో. నాకు పక్షి కనపడుతుంది. ఇంకేమీ కనపడుతున్నాయి? పక్షి కళ్ళు మాత్రమే కనపడుతుంది. భేషార్జున, సంధించు బాణం. మీకందరికీ నేను ఈ పరీక్ష ఎందుకు పెట్టానో అర్థమైందా? ఎప్పుడైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దాని మీద మాత్రమే దృష్టి ఉండాలి. ఏకాగ్రత, లక్ష్య శుద్ధి ఉంటేనే దేనినైనా సాధించగలరు. మీకందరికీ చుట్టూ జరుగుద్దాం అన్నీ కూడా ప్రభావం చూపుతున్నాయి. మీరు ఇంకా బాగా ప్రభావం చేయాలి.